అందరికీ నమస్కారం. 13 సంవత్సరాలు సుదీర్ఘకాలం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కోమాలో ఉన్న హరీష్ రాణా అనే ఆయనకి సుప్రీంకోర్టు వాళ్ళ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు వారు అతని జీవితాన్ని కొనసాగించడానికి అమర్చిన కృత్రిమ పరికరాలను తొలగించమని, అంటే అతను పనిగట్టుకుని అతని మరణించేదాకా హింసించడం కానీ అతనికి మరణం ప్రసాదించడం కానీ ఒక విధంగా అతన్ని చంపండే అలా తల్లిదండ్రులు కోరారు కాబట్టి అని కాకుండా అతని బతుకుతానికి సపోర్టింగ్గా ఉన్న సిస్టమ్ని ఆపేయమని మాత్రమే చాలా బాధాతప్త హృదయంతో సుప్రీంకోర్టు వాళ్ళు ఉత్తర్వు ఇచ్చారు. అది కూడా ఎయిమ్స్ పర్యవేక్షణలో జరిపించమన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ అది మొన్న తీసుకెళ్ళి హృదయ విదారక సన్నివేశాలతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ మతస్థులు కలిపి తీసుకెళ్ళారు. నీకు టైం వచ్చిందమ్మా, నువ్వు గమ్యస్థానం చేరవలసిందని చెప్పారు. అదేవిధంగా అతను తీసుకెళ్ళి ఎయిమ్స్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ లైఫ్ సపోర్టు మిషన్స్ అన్నీ తీసేసినట్టున్నారో ఆ కుర్రోడు ఈరోజు కాలం చేశాడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఒక విధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎప్రిషియేట్ చేయాలి. అతను పడుతున్న బాధ, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. అది అనిపించి ఎవరైనా నూటికో కోటికో కోమాలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారో అటువంటి వాళ్ళకి ఎవరికైనా తెలియాలి. కానీ అది చాలా బాధాకరమైంది. ఏమీ తెలియకపోవచ్చు, లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. అలా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి కోమాలో ఉన్నాడంటే మంచి గాఢ నిద్రలో ఉన్నాడో ఏంటో అనేది మనకు తెలియదు. ఎనీహౌ, కానీ అతనికి ఆ బాధ నుంచి విముక్తి కలిగించడానికి అంత భయంకరమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎప్రిషియేట్ చేస్తూ దానికి అనుమతి ఇచ్చిన న్యాయమూర్తులు ఎవరైనా కావచ్చు, సుప్రీంకోర్టుని మనం హృదయపూర్వకంగా అభినందించాలి. ఎందుకంటే అతను ఉండినా అతనికి ఏమాత్రం తెలుస్తున్నా మాట్లాడలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, ఏ విధమైన స్పందన లేని పరిస్థితి, కోమాలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం మన సొసైటీని చూస్తే దానికంటే కూడా కోమాయే బెటర్ ఏమో అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఎంతైనా అతడు అదృష్టవంతుడని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఈ భూప్రపంచాన్ని వదిలిపోయాడు. ఈ భూప్రపంచంలో ఏమీ లేదు, అంతా కూడా కాలుష్యం, వాతావరణ కాలుష్యం అని కాదు, ప్రతి మనిషి ప్రతి మనసు కాలుష్యపూరితం అయిపోయిన ఈ పరిస్థితిలో దేశం మీద దేశం ఆధిపత్యం కోసం పోరాటం, మనిషి మీద మనిషి పోరాటం, మనిషి మీద జంతువులు పోరాటం, జంతువుల మీద మనుషులు పోరాటం, అంతర్గతంగా మనిషే పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఎవడు బతుకుతూ కాదు ఎందుకు బతుకుతున్నాడో తెలియని పరిస్థితిలో బతుకుతున్న ఈ ప్రజల మధ్య కంటే క్రిమి కీటకాల మధ్యన, విష నాగుల మధ్యన బతుకుతాం. లేకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అక్కడైనా సరే ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, బలగం అనుకుంటాను సినిమా, అందులో నేను ఒట్టుగా పోవట్లేదు అని చెప్పి ఆ జీవన ప్రయాణంలో అంతిమ సంస్కారం అంటారు. అంతిమ యాత్ర అంటే అది ఆ బాడీని తీసుకెళ్ళి దాన్ని శ్మశానం వరకు తీసుకెళ్ళేది యాత్ర కింద అంటారు. కానీ అంతిమ సంస్కారం అంటే సంస్కారవంతంగా అతను సాగనంపడానికి ఎవడో మహానుభావుడు రాశాడు. ఆ పాట చాలా అత్యద్భుతమైన పాట. జీవితంలో మనకి ఎంతమందితో మనం పని చేయించుకున్నాం, ఎంతమందితో మనకు అవసరం పడింది, ఎంతమందిని మనం కలుసుకున్నాం, అంటే వ్యవస్థల పరంగా కుమ్మరి దగ్గర నుంచి, చాకల దగ్గర నుంచి, మంగళ దగ్గర నుంచి, అలాగా అన్ని వ్యవస్థల్లోని ఎవడేం చేశాడో, నేను ఒట్టిగా పోవట్లేదు, వీళ్ళందరూ కూడా నన్ను సాగనంపుతున్నారు అంటే ఒక మనిషి చచ్చిపోయాడంటే నిజంగా ఇవన్నీ అవసరమే. అతనికి పాడి కట్టాలంటే మేదరోడ్ దగ్గరికి వెళ్ళి ఆ వెదురుకర్రలు అవన్నీ తేవాలి. తర్వాత కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొండలు ఇవన్నీ తేవాలి. అదేవిధంగా చాకలు చేసే కార్యక్రమం ఉంటుంది, మంగళ చేసే కార్యక్రమం ఉంటుంది, అదేవిధంగా బ్రాహ్మలు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇలాగ అన్ని సమూహం, ఒక సంఘం అంతా కూడా రెస్పాన్సిబిలిటీ వహింతుంది ఒక వ్యక్తి యొక్క అంతిమ యాత్రకు కానీ అంతిమ సంస్కారానికి కానీ. అంత సంస్కారవంతంగా జరుపుతారు ఏదైనా సరే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అంతిమ సంస్కారం గురించి ఇట్ల గురించి ఏంటంటే, ఈ గన్నవరం, డెల్టా గన్నవరం, ఆ గన్నవరంకి చాలా మంచి పేర్లు ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో ఉంటుంది అది కాలువగట్లు ఉంటుంది, దాన్ని కాలువన అనుకునే గోదావరి ఉంటుంది, దాన్ని డెల్టా గన్నవరం అంటారు. అక్కడ మీరు ఎవరైనా తెలియని వ్యక్తులు ఉంటే ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా కొంచెం శ్రమైన వెళ్ళి చూడండి. కింద గోదావరి నది ప్రవహిస్తుంది, పైన పట్టకాల వెళ్తుంది, ఎక్విడెట్ ఉంటుంది. ఎక్విడెట్ గన్నవరం అంటారు, డెల్టా గన్నవరం అంటారు, పి గన్నవరం అంటారు.
అత్యద్భుతమైన ఆ ఊరిలో ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే అతన్ని బాడీని తీసుకెళ్తానికి ఆ ఆ దారిలో ఉండి ఎదురున్న వాళ్ళు అబ్జెక్షన్ పెడితే పొలాల్లోంచి తీసుకెళ్ళిన సన్నివేశాలు చాలా హృదయ విదారకంగా అనిపించినాయి. అది ఏ క్యాస్ట్ అవ్వచ్చు. ఆపినోడు ఎవరో కమ్యూనిటీ క్యాస్ట్ కాపులు అని చెప్పి అంటున్నారు. నేను కాపు కమ్యూనిటీకి సంబంధించిన అయినా సరే, కాపులైనా, కమ్మోరైనా, రెడ్లైనా, రాజులైనా క్యాస్ట్ కదండి. ఒక వ్యక్తి అంతిమ సంస్కారం అంటే హయ్యెస్ట్ డిగ్నిటీ అతనికి ఇవ్వాల్సిన గౌరవాలు అన్నింటికంటే అత్యధిక గౌరవం ఇచ్చి సాగనంపాలి మనం. ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, లేకపోతే దేశాన్ని సేవ చేసిన వాళ్ళు కానీ, యుద్ధంలో మరణించిన వాళ్ళు కానీ, శత్రువులతో పోరాడుతూ మరణించిన వాళ్ళు కానీ, సైనికులకు కానీ, వీళ్ళకి కానీ శాల్యూట్ చేస్తాం కానీ, ఆ గాల్లోకి తుపాకులు కాలుతాం కానీ కాదు. ఈ మనిషి చనిపోయినా సరే మనకు అనుసరణలో, మనకు అనుచూపు మేర అతనికి మనం జీవితంలో ఒక వ్యక్తిని ఎంత గౌరవిస్తామో, మన ఇంటికి వచ్చి ఒక అతిథిని ఎంత గౌరవిస్తామో, ఒక పెద్ద ప్రోటోకాల్ ఇచ్చిన పెద్ద కేంద్ర మంత్రి వచ్చాడు, లేకపోతే ప్రధానమంత్రి వస్తే ఎంత గౌరవిస్తామో, రాష్ట్రపతి వస్తే ఎంత గౌరవిస్తామో మన ఆఫీస్కి కానీ మన ఇంటికి అంతకంటే ఎక్కువ గౌరవంతో, ఎందుకంటే వాళ్ళు వస్తే వెళ్ళిపోతుంటే కోరదాకా వెళ్ళి సాగనంతో, అలాగా అంతిమ సంస్కారానికి అటువంటి సంస్కారవంతమైన వీడ్కోలు పలుకుతోనేది మానవ జన్మ ఎత్తినందుకు ఎవడైనా పాటించవలసిన కనీస ధర్మం అది. అది గొప్ప ధర్మం, అంతకంటే గొప్ప లేదని కాదు, కనీసం మినిమం అది సెన్స్. అది కామన్ సెన్స్ అవ్వచ్చు, సివిక్ సెన్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటిది పాటించకుండా గన్నవరంలో అంత చేశారంటే అది ఇప్పటికిప్పుడు సృష్టించి కాదు, ఇప్పటికిప్పుడు జరిగిన ఈ ఒక్క ఆ మనిషి చనిపోయింది ఇప్పుడు సన్నివేశంలోన గతం నుంచి జరుగుతుందా, ఇంకా ఇటువంటివి జరుగుతున్నాయా అని అనిపించేంత పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ఇప్పటికీ ఎవరో ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరో స్పందించట్లేదంట. చాలామంది దళితులకు అన్యాయం చేస్తే దళితులే వెళ్ళి అక్కడ పరామర్శించవలసిన కర్మ వచ్చింది. దాని గురించి వాళ్ళే పోరాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఏంటంటే కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి, కొన్ని సొసైటీ చేసి ఉంటాయి, కొన్ని కాలంలో వచ్చిన మార్పుల వల్ల అవుతాయి. ఏదేమైనా సరే ఈరోజు ఈ వ్యక్తిని సగౌరవంగానే సుప్రీంకోర్టు వారి అనుమతితో సగౌరవంగానే సాగనంపాం. ఎలాగైనా సరే మన నుంచి రోజు చాలామంది చనిపోతారు, చాలామంది వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే లైఫ్ మిషన్ పెట్టి అతని యొక్క ఆ సపోర్ట్ ఇచ్చి ఇంకా ఎంతకాలమైనా జీవోత్సవంలా కానీ, లేకపోతే అతన్ని హింసిస్తూ కానీ ఉంచి కంటే అతను సాగనంపటమే మేలని చెప్పి నేను భావిస్తూ అతనికి మరొక్కసారి హృదయపూర్వకంగా అతను ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అతనికి సద్గతులు ప్రాప్తించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నమస్కారం. రామోహన్ రావు. జై హింద్.